టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం మరి అసలు అంత ఆగ్రహించాల్సినంత పని ఏం చేశారు? ఎవరా ఎమ్మెల్యే? అయితే కూటమి ప్రభుత్వంలో రోజుకొక వివాదం బయటకు వస్తుంది. అది కూడా ఎమ్మెల్యేల విషయంలో. అయితే ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి ఎమ్మెల్యేలు వాళ్ళే తప్పులు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి ఆయన డిప్యూటీ సీఎంతో పాటు అటవీ శాఖ కూడా మంత్రిగా ఉన్నారు. ఇంకా కొన్ని శాఖలు కూడా ఉన్నాయి. అయితే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది. అందుకోసం అని చెప్పేసి ఈ టీడీపీ ఎమ్మెల్యే మీద పవన్ కళ్యాణ్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా సీరియస్గా ఉన్నారు కూడా. అయితే కఠినంగా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇక్కడ ఇదంతా కూడా ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకోసమని పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్ అవుతున్నారు అంటే, ఇక్కడ శ్రీశైలం అడవులకు సంబంధించి అక్కడ అడవుల్లో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాయలసీమ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన ఏం చేశాడంటే అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా అధికారిని తీసుకెళ్ళి మొత్తం కూడా అడవి చుట్టూ తిప్పి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఎందుకో ఏంటి రీజన్ కూడా తెలియదు. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులతో పాటు ఈ ఉన్నత అంటే అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచక్షణ కోల్పోయి మరీ దాడి చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా అందరూ అబద్ధం అనుకుంటుండొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాడికి పాల్పడ్డ వాళ్ళు, సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని కూడా వాళ్ళు బయట పెట్టడం జరిగింది. అందులో క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ మీద ఏ విధంగా దాడి చేశారని చెప్పేసి. అయితే ఈ విషయం కాస్త పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. సో ఆయన ఇంకా ఊరుకుంటారా? ఖచ్చితంగా అడవులు అన్నా కూడా ఆయనకు చాలా ప్రేమ ఉంటుంది. అది కూడా అటవీ శాఖ అధికారుల మీద దాడి చేశారు. అండ్ ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉంటారు? ఒక ప్రజల్ని ఏ విధంగా డీల్ చేయాలి, వాళ్ళకు సమస్యలు ఎక్కడ ఉన్నాయి, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి అంటే వాళ్ళ మంచిని కోరుకునేది పోయి ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దాడి చేయడం ఏంటి అనేది ఆయనకు అస్సలు నచ్చలేదు. అండ్ మనకు రీసెంట్గా ఒక న్యూస్ కూడా చాలా వైరల్ అవుతుంది. పార్లమెంట్లో ఏదైతే బిల్ అయితే వస్తుందో అది పీఎం కానీ సీఎం కానీ ఎవరైనా కానీ ఒక 30 రోజుల పాటు ఏదైనా తప్పు చేసి జైల్లో ఉంటే 31వ రోజు వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఇంకా కంప్లీట్గా పోతుంది. సో అంటే అలాంటి పీఎం సీఎంకి అలాంటి రూల్స్ వస్తున్నప్పుడు ఇంకా మీరెంత చట్టానికి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేశారు. మరి ఆయన మీద ఖచ్చితంగా కఠిన చర్యలు కూడా తీసుకోవాలి తక్షణమే అని చెప్పేసి కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ఇప్పటి నుంచి ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే అసలు ఊరుకునేది లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, అది సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా మంత్రులైనా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా కూడా తప్పు చేసినప్పుడు చట్టం ముందు సమానులే, అందరూ కూడా శిక్షార్హులే అని చెప్పేసి అసెంబ్లీలోనే చెప్పారు సిబిఎన్ గారు. సో ఖచ్చితంగా ఇక మీదట ఎవరైనా కూడా ఒక మాట మాట్లాడాలన్నా ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రజాక్షేమము ప్రజల కోసం పనులు తప్ప ఇంకా వేరే ఏవి కూడా మీరు చెయ్యకండి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది.